ఆదర్శంగా నీతిమంతుడని పిలవబడిన వాడు హృదయం పరిశుద్ధంగా నిలిచింది. కానీ ఒకరోజు పరీక్ష వచ్చింది, జీవితం మొత్తం మారిపోయింది. ఒక రోజులో అన్నీ పోయాయి, సంపద గాలిలో కలిసిపోయింది. కానీ యోబు మోకాళ్ళపై వంగి దేవుని నామం స్తుతించాడు. ఇచ్చినవాడు ఆయనే, దేవుడే తీసుకున్న ఆయనదే అన్నాడు. బాధలోనైనా నేను నమ్ముతాను, చీకటిలోనైనా నిన్నే చూస్తాను. యోబు దేవుడా నీ ఉంటే నా విశ్వాసం కూలిపోదు. దావీదు సింహాసనం పైకి కొత్త రాజు చేరిన రోజు, యువకుడైన హృదయంలో బాధ్యత భారంగా నిలిచింది. ప్రజలను నడిపే బాధ్యత, న్యాయం చేయాల్సిన సమయం. దేవుని ముందు వంగి నిలబడి ఒక ప్రార్థన చేశాడు వినమ్రంగా. సంపద కాదు, శక్తి కాదు, నీ జ్ఞానం కావాలి దేవుడా. మంచి చెడును తేడా తెలిసేలా ఒక వివేకం ఇవ్వమన్నాడు. ఆ ప్రార్థన దేవుని తాకింది, హృదయం చూసి సంతోషించాడు. జ్ఞానం మాత్రమే కాదు, అతనికి సంపద ఘనత కూడా ఇచ్చాడు. జ్ఞానం ఉన్న చోటే విజయం, దేవుని మాటలోనే వెలుగు. సొలొమోను దేవుడని ఉంటే న్యాయం ఎప్పుడూ గెలుస్తుంది. సొలొమోను పేరు వినిపించింది, జ్ఞానానికి ప్రతీకగా మారింది. కానీ కాలం మారిన వేళలో హృదయం మెల్లగా దూరమైంది. దేవుని దారిని వదిలినప్పుడు జ్ఞానం కూడా తగ్గిపోయింది. జ్ఞానం ఉన్న చోటే విజయం, దేవుని మాటలోనే వెలుగు. దూరమైతే చీకటి వస్తుంది, నమ్మకం ఉంటే